హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ కీమా లేయర్ బిట్స్ అండి. చికెన్తో ఎప్పుడూ చేసేలాగా చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా టేస్టీగా తింటారండి. దీన్ని చూసినా కానీ ఇందులో చికెన్ ఉందా అనే డౌట్ మీకే వస్తుందండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? పావు కిలో చికెన్ కీమాని ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న 1 కప్పు దాకా ఆనియన్ తీసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు క్యారెట్, 1 క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చి, 1 గుప్పెడు కొత్తిమీర, 1 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సమోసా సీడ్స్ని తీసుకోవాలండి. నేను ఈ సమోసా సీడ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఒక సమోసా సీడ్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కీమాని సమోసా సీడ్కి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని మరొక సమోసా సీడ్ని తీసుకొని పైన ఈ విధంగా పెట్టుకొని అదే విధంగా చికెన్ కీమాని అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా 5 నుంచి 6 సమోసా సీడ్స్ని అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇదే విధంగా మరొక సీడ్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా రెండింటిని ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. నేను ఒక్కొక్క దాంట్లో 9 నుంచి 10 దాకా లేయర్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని దగ్గరికి ఉంచుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిక్స్ని తీసుకొని వీటికి గుచ్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా గుచ్చుకొని షాక్ తీసుకొని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిట్స్ని పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని ఇదే విధంగా కాల్చుకోవాలి. 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత మూత తీసుకొని మరోవైపుకి తిప్పుకొని మరొకసారి మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు కాల్చుకోవాలండి. అంటే 4 వైపులా బాగా కాలేలాగా చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. చూడండి, లోపల కూడా చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో, మరి టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.